పరిశుద్ధుడు పరిశుద్ధుడు లోకరక్షకుడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నెల సర్వలోక రక్షకుడైన మన యేసయ్య మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఇదే. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనసు మెత్తనిదై ఈ స్థలముల మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించితిని. ఆమేన్. Verse of the day, 2 Chronicles chapter 34 verse 27. Because your heart was tender and you humbled yourself before God when you heard his words against this place and its inhabitants, and you have humbled yourself before me and have torn your clothes and wept before me, I also have heard you, declares the Lord. Amen. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. Amen.